హాయ్ అండి. ప్రతి మహిళకు పూజ సామాగ్రి కడగడం చాలా కష్టంగా ఉంటుందని, పితాంబరి లేకుండా, రుద్దవసరం లేకుండా ఇలా క్లీన్ చేసుకుంటామా? రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం. ఈ పూజ సామాగ్రి అయితే ఒక 10 డేస్ కడగలేదు చూడండి. కామాక్షమ్మ దీపం అయితే ఎంత నల్లగా అయిపోయిందో, అలానే రాగి చెంబు చూడండి నల్లగా అయిపోయింది. ఇది ఎలా క్లీనింగ్‌గా చూస్తామా? ఇప్పుడు ఒక నోట్‌బుక్ పేపర్ తీసుకోండి. మీకు ఈ టిష్యూ పేపర్ ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కామాక్షమ్మ దీపం తీసుకొని ఆయిల్ అంతా క్లీన్‌గా తుడుచుకోండి. చూడండి ఇప్పుడు మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే కూడా తుడుచుకోండి. పేపర్‌లో క్లీన్‌గా తుడుచుకోండి. కామాక్షమ్మ దీపం తుడుచుకోండి. రాగి చెంబు కూడాను అలానే తుడుచుకోండి. మీరైతే ఈ వీడియో అయితే స్లిప్ చేయకండి. లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు ఈనో ప్యాకెట్ తీసుకోండి. ఇదైతే 7 రూపీస్ అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది. ఈనో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. మీకు ఎక్కువ మోతాదులో ఉంటే ఎక్కువగా తీసుకోండి. అలానే లెమన్ అయితే ఒకటి తీసుకున్నాను. కట్ చేసి లెమన్ గుజ్జు అయితే వేసుకున్నాను. ఈ 2 బాగా కలుపుకోండి. ఇప్పుడైతే రాగి చెంబుకి అప్లై చేస్తున్నాను చూడండి. ఇలా అప్లై చేస్తే చాలు మనకి తలతలా మెరిసిపోతుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క ఉంటుందండి, దాన్ని తీసుకోండి. ఇలా రుద్దుకోండి. ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి. మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ దీపం చూడండి 1 నిమిషం పాటు ఇలా రుద్దుకోండి. ఈనో లెమన్ కలిసి ఇలా రుద్దుకోండి. ఒకే నిమిషం పాటు ఇలా రుద్దుకోండి. అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. నేనే నమ్మను అంత బాగా అయితే రిజల్ట్ కనిపించా. ఇప్పుడైతే 1 నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి. చూడండి అయితే మీరు నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే 1 నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను. రాగి చెంబు దీపం అయితే ఇలా రుద్దుకున్నాను. ఇప్పుడైతే వాటర్‌లో కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. మనకైతే ఒక ఈనో పౌడర్ ఉంటే చాలు. ఇది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది. ఇప్పుడైతే వాటర్‌లో కడిగిన తర్వాత సబీనా పౌడర్ కొంచెంగా తీసుకున్నాను. వినెగర్ వంటలకి ఇచ్చేస్తాం దాన్ని. ఆ వినెగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇదైతే 20 రూపీస్ అన్ని దుకాణాల్లోనూ ఉంటుంది. వినెగర్ లేకపోతే లెమన్ ఒక హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు తీసుకొని సబీనా పౌడర్ 2 కలిసినట్లా కలుపుకొని ఇలా 1 నిమిషం పాటు రుద్దుకోండి. అయితే రుద్దుకున్న తర్వాత వాటర్‌లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే క్లీన్ అయింది. ఇప్పుడైతే ఒక బౌల్‌లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను చూడండి. మరో టైము తల మెరిసిపోతుందని అంతా లైవ్‌లో చూపిస్తున్నాను. ఎంత బాగా అయితే కనిపిస్తా ఉంది చూడండి. నేనైతే వీడియో కింది లింక్ ఇచ్చింటాను చూడండి. ఎంత బాగా కనిపిస్తుందో కొత్తటిలాగా కనిపిస్తుంది. ఒక హీనో పౌడర్ ఉంటే చాలు, సబీనా ఉంటే చాలు. మీరు ఒక టైం ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.